నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ ఈ మంత్ జూన్ 16న యూపీఎస్సీ 2024 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరగబోతుంది కదా దానికి సంబంధించి మోస్ట్ ప్రయారిటైజ్ రివిజన్ టాపిక్స్ కొన్ని లిస్ట్ అవుట్ చేసాం సబ్జెక్ట్ వైజ్ గా స్టాటిక్ కంటెంట్ అండ్ డైనమిక్ కంటెంట్ సెపరేట్ చేసి టాపిక్స్ అనేవి లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ఈ టాపిక్స్ ని మీరు హై ప్రయారిటైజ్ చేసుకుని లాస్ట్ మినిట్ లో ఈ 3 days లో రివైజ్ చేసుకుని వెళ్ళండి సో ఈ క్లాస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే మన విఎంఆర్ లాజిక్స్ లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది విఎంఆర్ సార్ కి సంబంధించిన అర్థమెటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే ఎవ్రీ కాన్సెప్ట్ లోను న్యూ మోడల్స్ తీసుకొచ్చి సింపుల్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్ తో కొత్త కొత్త మోడల్స్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది సో దట్ యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ అండ్ మన మాక్ టెస్ట్ పేపర్స్ అనేవి ఫ్యాకల్టీ విఎంఆర్ సార్ అండ్ కాదంబరి మేడం సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలో జిఎస్ పేపర్స్ కూడా మాక్ టెస్ట్ కండక్ట్ చేసి అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం సో కమింగ్ టు టుడేస్ టాపిక్ మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పోతుందో దానికి సంబంధించి మోస్ట్ రివైజ్ టాపిక్స్ ఇప్పుడు రివిజన్ చేయాల్సిన టాపిక్స్ ఒక్కసారి లిస్ట్ అవుట్ చేద్దాం సో మీరు సబ్జెక్ట్ వైజ్గా క్లారిటీగా నోట్ చేసుకొని డైరెక్ట్గా రివైజ్ చేసుకోండి లేదు అంటే పాజ్ చేసి షార్ట్స్ తీసుకుని రివైజ్ చేసుకోండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాటిక్ కంటెంట్ ఏమేమి రివైజ్ చేయాలో చూద్దాం స్టాటిక్ కంటెంట్ అయిన తర్వాత కరెంట్ ఇష్యూస్లో ఏమేమి టాపిక్స్ మోస్ట్గా టచ్ చేసుకుని వెళ్ళాలో చూద్దాం ఫస్ట్ స్టాటిక్ కంటెంట్కి వచ్చేసరికి పాలిటీ తీసుకుందాం మనకి మేజర్గా ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయండి పాలిటీ ఉంటుంది అండ్ హిస్టరీ ఉంటుంది సో ఏన్షియన్ మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ అని సెపరేట్గా ఉంటుంది అండ్ దట్ టు ఏన్షియన్ మెడివల్లో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా టచ్ చేస్తారు అండ్ తర్వాత వచ్చేసి ఎకానమీ ఉంటుంది ఎకానమీ అనేది కరెంట్ ఇష్యూ రిలేటెడ్ ఉంటుంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మొత్తం కరెంట్ అఫైర్సే వస్తాయి అండ్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే జాగ్రఫీలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అంటే స్టాటిక్ కంటెంట్ అనమాట స్టాటిక్ కంటెంట్లో కొన్ని టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసాము అవి అయితే మస్ట్ అండ్ షుడ్గా ఫోకస్ చేసుకుని వెళ్ళండి అండ్ జాగ్రఫీలో మీకు అడిగే కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ప్లేసెస్ ఇన్ ద న్యూస్ అంటే ఈ యొక్క పాస్ట్ 1 year నుంచి న్యూస్లో ఉన్న మేజర్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి ఆ ప్లేసెస్కి సంబంధించి జాగ్రఫికల్ లొకేషన్ సరౌండింగ్ కంట్రీస్ ఏమున్నాయి సరౌండింగ్ కానీ ఓషన్స్ కానీ అండ్ స్ట్రైట్స్ కానీ ఇట్లాంటివి ఏమున్నాయని లొకేట్ చేసుకోండి జాగ్రత్తగా సో అండ్ ఇవి మేజర్ ఇష్యూస్ అండ్ కొన్ని ఇంటర్నేషనల్ గ్రూపింగ్ సంబంధించి ఇంటర్నేషనల్ అఫైర్స్లో అడిగే ఛాన్స్ ఇప్పుడు మన టాపిక్లోకి వద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటీ స్టాటిక్ కంటెంట్ నుంచి మీరు రివైజ్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఫండమెంటల్ రైట్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎలక్టోరల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ ఫెడరలిజం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ మిషన్ వాత్సల్య స్కీమ్ అనేది ఇట్ రిలేటెడ్ టు కరెంట్ ఇష్యూ అండి ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ తెలుసు కదా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివేది అదే ఉంటుంది పాలిటీలో ఎప్పుడైనా కానీ సో మొత్తం మనకి పార్ట్ 3 మొత్తం ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి అండ్ పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటుంది అండ్ అంటే మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 51 వరకు కవర్ అవుతాయి సో జాగ్రత్తగా ప్రతి ఆర్టికల్ని అందులో ఉన్న ప్రతి సబ్ క్లాజ్ని జాగ్రత్తగా చదువుకుని అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటి అందులో మేజర్గా ఉన్న రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది కదా 1951 ఆ యాక్ట్ గురించి అందులో ఉన్న సెక్షన్స్ గురించి చదువుకోండి అండ్ ఎలక్టోరల్ ప్రాసెస్ ఏంటి అనేది చూడండి కోడ్ ఆఫ్ ఎలక్షన్ కండక్ట్ రూల్స్ ఉన్నాయి 1961 రూల్స్ ఆ రూల్స్ కూడా చూడండి నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ ఈ 3 మనకి 3 వింగ్స్ వస్తాయి యూనియన్ గవర్నమెంట్ కింద సో ఆ 3 వింగ్స్ ఏంటో కరెక్ట్గా డిమార్కేట్ చేసుకుని చదవండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి నియర్లీ అండ్ మనకి 151 వరకు ఎండ్ అవుతుంది ఆర్టికల్ అండ్ ఫెడరలిజం అంటే సెంటర్కి స్టేట్కి మధ్య ఉన్న ఫెడరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పేసి ఈ కాన్సెప్ట్ ఇంటర్లింక్గా ఉంటుంది ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కూడా చూడాలి సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మీకు మెయిన్గా ట్యాక్సెస్ డివల్యూషన్ గురించి నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయి నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి సెంటర్కి స్టేట్కి మధ్య ట్యాక్సెస్ డివల్యూషన్ ఇలా జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని కమిటీస్ సమ్ పుంచి కమిషన్ అని చెప్పి ఇట్లాంటి కమిషన్స్ అన్నీ ఉంటాయి కదా మన సర్కారియా కమిషన్ ఆ కమిషన్స్ అన్నీ ఒకసారి టచ్ చేయండి అంటే ఏ కమిషన్ దేని గురించి చెప్తుంది అని రివైజ్ చేయండి మొత్తం నెక్స్ట్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే మనకు తెలుసు కదా 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూట్ 1992లో పాస్ అయ్యాయి ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ సో
సో వాటి గురించి చూడండి. అక్కడ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ అని, సమాచారి కమిటీ, కొన్ని కమిటీస్ ఉంటాయి. నెక్స్ట్ మిషన్ వాత్సల్య స్కీమ్ అంటే ఏంటి అంటే ఇది రిలేటెడ్ టు చైల్డ్ రీహాబిలిటేషన్ అనమాట. చైల్డ్ రీహాబిలిటేషన్ కోసం గవర్నమెంట్ ఒక స్కీమ్. అయితే ఇది ఏ మినిస్ట్రీ వర్క్ చేసుకుంటుందో చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. విమెన్కి సంబంధించిన చిల్డ్రన్ ఏ స్కీమ్స్ అయినా కానీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్కి వర్క్ చేస్తారు. ఎవరు ప్రెసెంట్ క్యాబినెట్లో, ఇప్పుడు న్యూలీ ఫార్మ్డ్ క్యాబినెట్లో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే మనకి ఇంతకుముందు స్మృతి ఇరానీ గారు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ యొక్క క్యాబినెట్, ఇప్పుడు ఆ మినిస్ట్రీ హెడ్ అన్నపూర్ణాదేవి గారు అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ సిటిజన్షిప్ మనకి ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు కవర్ అవుతాయి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అందులో మెయిన్గా మీరు చూడాల్సింది సిఏఏ ఉంటుంది కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2009. ఇది ఇంపార్టెంట్. నేను కరెంట్ అఫైర్స్లో మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తాను. సిఏఏ యాక్ట్ ఆఫ్ 2019 ఉంది కదా, ఏదైతే బాగా కాంట్రవర్సీ అయిందో ఆ యాక్ట్ గురించి అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ని ఎవరైతే December 31st, 2014 ఆన్ ఆర్ బిఫోర్, ఆ డేట్ కంటే ముందు కానీ ఆ రోజు కానీ ఈ 3 నేషన్స్ నుంచి, ఈ 3 డెమోక్రటిక్ ఇండియాకి వచ్చిన ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పే ఒక కాంట్రవర్షియల్ క్లాజ్ ఉంది ఇందులో, అంటే అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019లో. సో అది మళ్ళీ ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది, ఎందుకంటే రీసెంట్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ క్లాజ్ యూజ్ చేసుకుని కొంతమందికి సిటిజన్షిప్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి సిటిజన్షిప్ బేసిక్ బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళి చదవండి. అంటే మొత్తం 5 నుంచి 11 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏమేమి చెప్తున్నాయి. 11th ఆర్టికల్ ఇంపార్టెంట్. పార్లమెంట్ అనుకుంటే సిటిజన్షిప్లో ఉన్న క్లాజెస్కి సంబంధించి ఏదైనా చట్టం చేసే అధికారం ఉంటుంది అని ఆర్టికల్ 11 చెప్తుంది కదా. సో దాని ప్రకారమే కదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా చేశారు. కాబట్టి ఒకసారి ఆర్టికల్స్ అన్ని చూడండి 5 నుంచి 11 వరకు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రియంబుల్. ప్రియంబుల్ మనకు తెలుసు కదా, ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి, కేసెస్ అనమాట. ఏ కేసులో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్తున్నారు, ఏ కేసులో నాట్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్తున్నారు. అండ్ కొన్ని వర్డ్స్ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం. అండ్ ప్రియంబుల్ అనేది ఎన్ఫోర్సిబులా కాదా అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అండ్ ప్రియంబుల్కి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి ఫేమస్ పర్సన్స్. ఇట్ ఈస్ అ హారోస్కోప్ అని, ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అట్లా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. అట్లా ప్రియంబుల్ని ఫోకస్గా మెయిన్ పాయింట్స్ చదవండి. అండ్ ప్రియంబుల్ కెన్ బి అమెండెడా అంటే ఎస్, ఇట్ కెన్ బి అమెండెడ్, బట్ ఓన్లీ బై పార్లమెంట్ అనమాట. ఓకేనా. అయితే ఎన్నిసార్లు ప్రియంబుల్ అమెండ్ చేస్తారంటే ఇప్పటి వరకు ఒక్కసారే చేశారు కదా. ఆ అమెండ్మెంట్ ఏంటో చూడండి, 42nd కాన్స్టిట్యూషన్ యాక్ట్, అది ప్రియంబుల్ చదువుకుంటాం. నెక్స్ట్ పార్లమెంట్లో ఉన్న కమిటీస్ మొత్తం చదవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ కమిటీస్ అండ్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. మనకు తెలుసు కదా, కాన్స్టిట్యూషన్లో పేర్కొన్న ఏదైనా ఆర్టికల్ ద్వారా ఒక బాడీ కానీ ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఫ్రేమ్ అయితే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాం. అలా కాకుండా ఏదైనా చట్టం ద్వారా ఫ్రేమ్ అయితే దాన్ని మనం లెజిస్లేటరీ ఆర్ రెగ్యులేటరీ, లేదు అంటే నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అని పిలుస్తాం. అండ్ అక్కడే మనకి రెగ్యులేటరీ బాడీస్ అని చెప్పి కూడా వస్తాయి. రెగ్యులేటరీ బాడీస్ అంటే ఏదైనా చట్టం ద్వారా పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టాల ద్వారా ఫామ్ అయిన వాటిని రెగ్యులేటరీ బాడీస్ అని. ఆ బాడీస్, ఆ ఆర్గనైజేషన్స్ ఏమేమి ఉన్నాయి వాటిని లిస్ట్ అవుట్ చేసుకోండి. లైక్ కాన్స్టిట్యూషన్ బాడీస్ అయితే ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 కానీ, తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 కానీ. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి జస్ట్ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, దేని ద్వారా ఫామ్ అయింది, అండ్ వాళ్ళ యొక్క టర్మ్ ఎంత, ప్రెజెంట్ మెంబర్ ఎవరు, దాని యొక్క ఫంక్షన్స్ చూడండి. మెయిన్గా ఫంక్షన్స్ అడుగుతారు మనకి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో. ఇట్లాంటి బేసిక్ పాయింట్స్ టచ్ చేయకపోవచ్చు, సో ఎక్కువగా మీరు వెళ్ళి ఫంక్షన్స్ అట్లాంటివి చూడండి. అండ్ స్టాట్యూటరీయా లేదంటే కాన్స్టిట్యూషన్, ఈ పాయింట్ అనేది ఫోకస్ చేయండి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్. నాన్ కాన్స్టిట్యూషనల్ అంటే మనకు తెలుసు కదా, ఈ యొక్క రెగ్యులేటరీ బాడీస్ కూడా వస్తుంది. అంటే నథింగ్ బట్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అని చెప్పి, కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని చెప్పి, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ యొక్క కమిషన్స్ చూడండి. తర్వాత వాటి ఫంక్షన్స్ అనేవి ఇన్ డీటెయిల్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 అనేది రిపీల్ చేశారు కదా మనకి 2019లో. సో అది ఫోకస్ చేయండి ఒకసారి. సో 370 రిపీల్ చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ పోయింది. తర్వాత 2 years బ్రేక్ అయింది. సో ఆర్టికల్ 370 గురించి మొత్తం డీటెయిల్గా చదువుకోవాలి. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ చెప్పుకున్నాం కదా మనం. స్టేట్ కోఆపరేషన్స్
బిట్వీన్ ద స్టేట్స్ ఎట్లా ఉంటుంది అనేది. ఓకే, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అంటే నథింగ్ బట్ ఇది ఏంటి అంటే దీస్ ఆర్ ద ఎక్స్ట్రా జ్యుడిషియల్ బాడీస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148, తర్వాత నేషనల్ కన్స్యూమర్ రిజల్ట్ కమిషన్ అండ్ ఎన్జిటి తెలుసు కదా మీకు, నేషనల్ గ్రీన్ అంటే ట్రిబ్యునల్స్ అన్ని దీని కిందకు వస్తాయి మ్యాక్సిమం. ఓకేనా, సో అవి క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. అందులో అన్ని చూడాలంటే అన్ని అవసరం లేదు, మీకు రీసెంట్గా న్యూస్లో ఏమన్నా ఉంటే అవి మాత్రం టచ్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. లైక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే మీకు లైక్ ఇంటర్నేషనల్ ఫండ్ ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ బ్యాంక్, తర్వాత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి వస్తాయి. జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి టాపిక్ మీరు టచ్ చేశారా లేదా ఒకసారి. నెక్స్ట్ రిట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జారీ చేసే 5 రిట్స్ ఉంటాయి కదా, 5 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? హెబియస్ కార్పస్, మ్యాండామస్, సర్చ్యూరరీ అండ్ క్యో వారెంటో, ఇట్లా 5 రిట్స్ ఉంటాయి కదా. ఆ 5 రిట్స్ గురించి ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రిట్స్ జాగ్రత్తగా ఏది దేని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్టోరల్ రిఫార్మ్స్ అంటే నథింగ్ బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్కార్పొరేట్ అయినప్పటి నుంచి లైక్ 90 ఆ టైం నుంచి ఇప్పుడు వచ్చే రిఫార్మ్స్ వరకు, అంటే ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్యాడ్స్ తరం వరకు కూడా ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి ఈ ప్రాసెస్లో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాసెస్లో అని చెప్పేదే ఎలక్టోరల్ రిఫార్మ్స్. అందులోనే మనకి ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించడం, లైక్ 61st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా, సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ అట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది మనకి. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ అయినప్పటి నుంచి ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వచ్చిన చేంజెస్ ఎలక్టోరల్ రిఫార్మ్స్కి వస్తాయి. నెక్స్ట్ వన్ యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఢిల్లీ సర్వీసెస్ బిల్. అంటే ఇవేంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా అంటే మనకు తెలుసు కదా, ఎవరైతే ఒక పార్టీలో విన్ అయ్యి ఇంకో పార్టీకి వెళ్ళిపోతారో, అంటే డిఫెక్షన్ అంటే మనకి తెలుసు కదా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మూవ్ అయిపోవడం అనమాట. సో దాన్ని ప్రొహిబిట్ చేసేదే యాంటీ డిఫెక్షన్ లా. అందులో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి కదా, హార్స్ ట్రేడింగ్ అని, కార్పెట్ క్రాసింగ్ అని, డోర్ క్రాసింగ్ అని, ఇది ఫోకస్ చేయండి. అండ్ ఇక్కడ ఢిల్లీ సర్వీసెస్ బిల్ ఆర్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ బిల్ అని చెప్పేసి, అంటే ఢిల్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న గవర్నమెంట్కి పవర్స్ తగ్గించే, యూనియన్ గవర్నమెంట్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఇంక్రీజ్ చేస్తారు. అండ్ కొన్ని సర్వీసెస్ని, ఇంపార్టెంట్ సర్వీసెస్ని గవర్నమెంట్ యొక్క పర్వ్యూ నుంచి ఎక్స్క్లూడ్ చేశారనమాట. లైక్ పోలీస్ కానీ, లా అండ్ ఆర్డర్, ల్యాండ్స్, ఇట్లాంటివన్నీ కూడా. సో అది కొంచెం కాంట్రవర్సీ అయింది కదా, ఆ బిల్ ఒకటి ఫోకస్ చేయండి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో ఇట్లా 3 ఉన్నాయి కదా మనకి లా బిల్స్. ఆ లా బిల్స్ కూడా మన కరెంట్ ఇష్యూకే వస్తుంది. అంటే ఈ 3 లా బిల్స్ని రిప్లేస్ చేస్తూ, అంటే ఇవి మన ఈ షరా నుంచి ఉన్నాయి కాబట్టి వీటిని రిప్లేస్ చేసి ఇండియాకి సంబంధించిన రావాలి అని చెప్పి ఒక చేంజ్ తీసుకొచ్చారనమాట. లైక్ భారతీయ నాగరిక సురక్ష బిల్ అని చెప్పి, భారతీయ సాక్ష్య బిల్ అని చెప్పి. ఓకే, ఇట్లా ఈ 3టిని రీప్లేస్ చేశారు. ఆ బిల్స్ ఏంటో చూడండి. అందులో కొన్ని పదాలకి మీనింగ్ మార్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెడిషన్ 124A ఉంటే దాన్ని దేశద్రోహం నుంచి రాజద్రోహం అని మార్చారు కదా, సో అట్లాంటివి చూడండి. నెక్స్ట్ వచ్చేసి G20 సమ్మిట్స్ లాస్ట్ ఇయర్ ఇండియా అధ్యక్షత జరిగాయి కదా మనకి. సో అందులోనే ఢిల్లీ డిక్లరేషన్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. నాటో అండ్ ఓపెక్ ఇవి కరెంట్ ఇష్యూ వస్తాయి. నాటో మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు వచ్చేసి జాగ్రఫీ రిలేటెడ్ స్టాటిక్ ఇష్యూస్ ఏమేమి ఫోకస్ చేయాలో ఒకసారి చూడండి. అంటే ఇవన్నీ మీరు రివైజ్ చేశారో లేదో ఒకసారి చూసుకోండి. ఎర్త్స్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్. ల్యాండ్ ఫామ్స్ అంటే నంబర్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి కదా మనకి, ల్యాండ్ ఫామ్స్. సో వెదరింగ్ ఆఫ్ రాక్స్ కానీ అట్లా కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ ల్యాండ్ ఫామ్స్ ఏది దేని వల్ల ఫామ్ అయ్యాయి అని చెప్పేసి, డెపాజిషనల్ ల్యాండ్ ఫామ్సా లేదంటే ఈ డెన్యుడేషనల్ ల్యాండ్ ఫామ్స్ అట్లా ఉంటాయి కదా. సో ఈ ల్యాండ్ ఫామ్స్ని కేటగరైజ్ చేసుకుని ఒక చార్ట్లా ప్రిపేర్ చేసుకుని చదువుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్స్ అండ్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మినరల్స్ అండ్ ఇండియన్ రాక్ సిస్టమ్. మినరల్స్ అండ్ రాక్స్ అంటే సోర్స్, మినరల్ సోర్స్ ఎక్కడ, ఆ పర్టికులర్ మినరల్స్ ఉంటే అవి సోర్సింగ్ ఎక్కడ లభ్యమవుతున్నాయి ఆ మినరల్స్లో అట్లా చదువుకోవాలి సోర్సెస్ గురించి. అండ్ రాక్ సిస్టమ్స్ అంటే రాక్ సైకిల్ గురించి చూస్తాం మనం, లైక్ మెటామార్ఫిక్ రాక్స్ అని చెప్పి.
సో ఇట్లా మనకి 3 రాక్స్ ఉంటాయి కదా, 3 రాక్స్కి సంబంధించి రాక్ సైకిల్ చూస్తాం. ఏ రాక్ ఎలా ఫామ్ అయిందో చూసుకుంటాం, అది రాక్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి జియోగ్రఫికల్ ఫినామినాన్ అండ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. అసలు యూనివర్స్ ఎలా ఆరిజిన్ అయింది, ఇది కొంచెం బేసిక్ పాయింట్ లేదు. ఓకే, ఒకసారి జస్ట్ రివైజ్ చేయండి. అట్లా అంటే అందులో థియరీస్ ఉంటాయి కదా, లాప్లేస్ థియరీ, లైక్ నెబ్యులర్ హైపోథెసిస్, తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది మనం ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి క్లైమటాలజీ, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా. క్లైమటాలజీలో మెయిన్గా స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది మనం చదువుకోవాలి, అవునా? సో స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ కమ్స్ అండర్ క్లైమటాలజీ. అండ్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో ఈ యొక్క ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. ఏమేమి ఉంటాయి మనకి? సో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాలో మనం ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఉంటాయి కదా, లైక్ ఇండియా అనేది ఎలా క్లాసిఫై చేసాం మనం? ఒకటి అప్పర్ పోర్షన్లో, నార్దర్న్ పోర్షన్లో హిమాలయాస్ కింద తీసుకున్నాము. ఆ హిమాలయాస్ని మళ్ళీ క్లాసిఫై చేసుకున్నాం, హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్స్ అని చెప్పి. అండ్ హిమాలయాస్ క్లాసిఫికేషన్ జరిగిన తర్వాత దానికి కింద కంటిన్యూ, హిమాలయాస్ క్లాసిఫికేషన్ అయిన తర్వాత కంటిన్యూషన్ ప్లెయిన్స్ ఉంటాయి కదా, ప్లస్ గంగా, బ్రహ్మపుత్ర రిలేటెడ్ ప్లెయిన్స్ అన్నమాట, ద్వారా ఫామ్ అయిన ప్లెయిన్స్. ఆ ప్లెయిన్స్ ఏంటో చదువుకుంటాం. తర్వాత సదరన్ పోర్షన్లో ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నది పెనిన్సులార్ ప్లాట్యూ అన్నమాట. సో ఆ పెనిన్సులార్ ప్లాట్యూ గురించి, అందులో డెక్కన్ ప్లాట్యూ గురించి కంటిన్యూ అవుతుంది కదా పైకి, చోటా నాగ్పూర్ ప్లాట్యూ అని చెప్పేసి. చోటా నాగ్పూర్ ప్లాట్యూ నుంచి మనకి ఈస్టర్న్ హిల్స్ అవుతాయి సైడ్కి, నార్త్ ఈస్ట్ సైడ్కి ఈస్టర్న్ హిల్స్కి కంటిన్యూ అయిపోతుంది. ఓకేనా? ఇట్లా మనం ఫిజియోగ్రఫీని సపరేట్ చేసి చదువుకుంటాం. తర్వాత సదరన్ సైడ్లో పెనిన్సులార్ ప్లాట్యూ అని చెప్పాం కదా, అందులో డెక్కన్ ప్లాట్యూలో ఈస్టర్న్ ఘాట్స్ గురించి, వెస్టర్న్ ఘాట్స్ గురించి చదువుకుంటాం అనమాట. వాటిల్లో హిల్స్ గురించి, న్యూస్లో ఏదైనా హిల్స్ ఉన్నాయా, ఆ హిల్స్కి సంబంధించి పర్టికులర్ ఇష్యూస్. ఓకే, ఇది జియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఓషియోనోగ్రఫీ. అంటే మనకి ఇక్కడ ఎల్నినా, లానినా అని క్లైమేట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతుంటాయి కదా మెయిన్గా పసిఫిక్ ఓషన్లో. సో ఆ ప్యాటర్న్స్ చూడండి, అవి చాలా ఇంపార్టెంట్. ఒకసారి అది జస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ క్లైమేట్, అట్మాస్ఫియర్, హీట్ బడ్జెట్. అట్మాస్ఫియర్ అంటే లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, ఆ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి చదువుకోవాలన్నమాట. ఓకే, లైక్ ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్ ఆర్ థర్మోస్ఫియర్ అండ్ ఎక్సోస్ఫియర్ అనమాట. ఏ లేయర్లో ఏంటి పర్టికులర్ ఫినామినాన్ ఏం జరుగుతుందని చెప్పుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హీట్ బడ్జెట్. హీట్ బడ్జెట్ అంటే నథింగ్ బట్ ఇన్సోలేషన్ ఎంత వస్తుందో టెరెస్ట్రియల్ రేడియేషన్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి అని చెప్పేదే హీట్ బడ్జెట్. ఇన్సోలేషన్ అంటే ఏంటి? సన్ నుంచి వచ్చే రేస్ని ఇన్సోలేషన్ అంటాం. బయటకి ఎమిట్ అవుతుంది కదా ఎర్త్ నుంచి, దాన్ని మనం టెరెస్ట్రియల్ రేడియేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే హీట్ బడ్జెట్ అనమాట. సో ఆ కాన్సెప్ట్ ఒకటి. నెక్స్ట్ న్యాచురల్ వెజిటేషన్లో మనకి ఫారెస్ట్రీ గురించి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారెస్ట్, కోన్స్ ఎక్కడ డెవలప్ అవుతాయి, తర్వాత స్ట్రబ్స్ ఎక్కడ ఉంటాయి. ఓకే, ఇలా టైప్స్ ఆఫ్ ఫారెస్ట్, అక్కడ మెయిన్గా పెరిగే చెట్లు ఏంటి, అట్లాంటివి చూస్తాము. తర్వాత ఇక్కడ మీరు వెరీ ఇంపార్టెంట్ చూడాల్సింది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021లో వచ్చిన ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది మనకు. సో ఇండియాలో ఉన్న ఫారెస్ట్ పర్సంటేజ్ ఎంత, తర్వాత ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలి, తర్వాత ఎక్కువ మ్యాంగ్రూవ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ తగ్గిపోయాయి, ఫారెస్ట్ యొక్క పర్సంటేజ్ ఎక్కడ పెరిగింది, ఫారెస్ట్ యొక్క ట్రీ కవర్ ఎక్కడ పెరిగింది. ఓకేనా? ఇలా డివైడ్ చేసుకుని చదువుకోవాలి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ న్యాచురల్ వెజిటేషన్లోనే చదవాలి. ఎనర్జీ సోర్సెస్, అగ్రికల్చర్. అగ్రికల్చర్ అంటే ఇక్కడ మెయిన్గా స్కీమ్స్ గురించి చూసుకోవాలన్నమాట. అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్, ప్రధాన మంత్రి కిసాన్ స్కీమ్, కిసాన్ సమ్మాన్ నిధి, తర్వాత పిఎం ఫసల్ బీమా యోజన. ఓకే, ఇట్లా. అండ్ హార్టికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ, ఓకే, అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ స్కీమ్స్ కానీ. సో ఎక్కువ స్కీమ్స్ ఫోకస్ చేయాలి అగ్రికల్చర్లో. తర్వాత ఇరిగేషన్ ఫోకస్ చేయాలి. ఇంకొక పాయింట్, ఇరిగేషన్ అంటే టైప్స్ ఆఫ్ ఇరిగేషన్, మెయిన్గా ఏ ఇరిగేషన్ ఫాలో అయితే మనం ఎక్కువ సస్టైన్ చేయగలుగుతాం, అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ చేస్తాం. లైక్ మైక్రో ఇరిగేషన్లో స్ప్రింక్లర్ టెక్నిక్స్ అవి ఫాలో అవుతుంటారు కదా, సో ఆ టెక్నిక్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది మెయిన్గా మెయిన్స్లో అడిగేవన్నమాట, ఇరిగేషన్ ప్యాటర్న్స్, క్రాపింగ్ ప్యాటర్న్స్. సో ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్ మీరు మెయిన్గా స్కీమ్స్ సరిపోతుంది. అండ్ గ్రీన్ రెవల్యూషన్, సాయిల్స్ అంటే టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి కదా ఇండియాలో, లైక్ లాటరైట్ సాయిల్స్, అల్యూవియల్ సాయిల్స్, రెడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, రెడ్ సాయిల్స్. ఈ సాయిల్స్ గురించి, ఏ సాయిల్స్ ఎక్కడ ఎక్కువ పర్సంటేజ్ ఉంది, ఆ సాయిల్ యొక్క బిహేవియర్స్ ఏంటి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్ అండ్ మ్యాపింగ్స్ ఇన్ యూస్. ఈ రెండు కూడా కరెంట్ ఇష్యూ వస్తుంది. ఇంపార్టెంట్ స్ట్రెయిట్స్ అంటే ముఖ్యమైన జలసందులు అని చెప్తాం కదా మనం.
సో వాటిని ఇంపార్టెంట్ స్ట్రైట్స్ అంటారు, లైక్ జిబ్రాల్టర్ స్ట్రైట్స్ అని చెప్పి. ఓకే, ఇలాంటి స్ట్రైట్స్ న్యూస్లో ఏమున్నాయో ఆ స్ట్రైట్స్. తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఒక లిస్ట్ ఉంది, మనం ఆ లిస్ట్ కూడా చూద్దాం. సో ఇది ఓవరాల్గా జాగ్రఫీ నుంచి కొంచెం స్టాటిక్గా కవర్ చేయాల్సిన ఇష్యూ. నెక్స్ట్ ఇది హిస్టరీలో మనం కవర్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఒకటి ఆర్ట్ అండ్ కల్చర్లో టాపిక్స్, నెక్స్ట్ ఏన్షియంట్ మెడివల్ నుంచి కొన్ని టాపిక్స్, మోడర్న్ నుంచి కొన్ని టాపిక్స్. యాక్చువల్లీ మ్యాక్సిమం కవర్ అవుతాయి ఇక్కడ. అంటే మనకి మేజర్గా ఇక్కడ వచ్చే అప్డేట్స్ ఏముంటాయంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ, ఓకే, తర్వాత ఏదైనా ఎక్స్కవేషన్స్ జరగడం కానీ ఇట్లాంటివి మనకి రీసెంట్ అప్డేట్స్ ఉంటాయి కదా. అవి కాకుండా ఎక్కువ హిస్టరీలో ఫోకస్ చేసేది ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ ఏన్షియంట్ హిస్టరీ అనేది ఎక్కువ ప్రామినెన్స్ గెయిన్ చేస్తుంది నవ్వే డేస్. ఇంతకుముందు అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఎక్కువ ఏన్షియంట్ ఫోకస్ చేస్తుంది. మోడ్రన్లో కొంచెం తక్కువ అనమాట. సో మోడ్రన్, ఏన్షియంట్, ఆర్ట్ అండ్ కల్చర్ మూడిట్లో కూడా యూపీఎస్సీ ఫేవరెట్ టాపిక్స్ కొన్ని ఉంటాయి కదా, అవి ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. సో ఆర్ట్ అండ్ కల్చర్లో ఏన్షియంట్ ఆర్కిటెక్చర్, క్లాసికల్ డాన్సెస్, హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్, పెయింటింగ్స్ అండ్ లిటరేచర్, కాయినేజ్ అండ్ టైప్స్ ఆఫ్ కాయిన్స్, అండ్ ఏన్షియంట్ స్కల్ప్చర్స్, ట్రావెలర్స్, మార్షల్ ఆర్ట్ ఫార్మ్స్, జైనిజం అండ్ బుద్ధిజం. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూపీఎస్సీ ఫేవరెట్ టాపిక్. అంటే మనం చూస్తూ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేస్తాం కదా, సో అనలైజ్ చేసినప్పుడు మీకు ప్రతి ఇయర్ మ్యాక్సిమం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అనమాట. బుద్ధిజమో జైనిజం నుంచి ఏదైనా బుద్ధిస్ట్ సైట్స్ కానీ లేదా థియరీస్ కానీ ఏదో ఒక క్వశ్చన్ అనేది, లేదా ప్లేసెస్ అనమాట, ఎక్కడ ఈ బుద్ధిస్ట్ సైట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయి, సో ఇట్లా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి. అండ్ ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ, వేదిక్ పీరియడ్. మనకి వేదిక్ పీరియడ్ ఉంది కదా, అంటే మనకి వేదిక్ పీరియడ్ని టైప్స్గా క్లాసిఫై చేస్తాం కదా, అర్లీ వేదిక్ పీరియడ్ అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ అని చెప్పి. ఏముంటుంది, అర్లీ వేదిక్ పీరియడ్లో ఓన్లీ ఈ యొక్క క్యాటిల్ కోసం గొడవలు జరుగుతూ ఉండేవి. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏమైందంటే రాజ్యాలు స్థాపించి, సో రాజ్యాల కోసం యుద్ధాలు జరగడం స్టార్ట్ అయిందనమాట. అప్పుడే మనకి కురుక్షేత్ర యుద్ధం ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ వేదిక్ పీరియడ్లో ప్రామినెన్స్, ఆ ఇయర్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ చూసుకోండి వేదిక్ పీరియడ్లో. అండ్ వేదిక్ పీరియడ్లో మిమ్మల్ని ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే, గాడ్స్ ఉంటారు కదా, టైప్స్ ఆఫ్ గాడ్స్ అనమాట. అంటే టైప్స్ ఆఫ్ గాడ్స్ ఎవరెవరు ఉంటారు, టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉంటారు కదా, ఏ గాడ్ దేనికి ఇంపార్టెన్స్, అగ్నిదేవుడు. తర్వాత సో వేదిక్ పీరియడ్లో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ గాడ్స్ ఉంటారు కదా, ఇంద్ర, అగ్ని. ఓకే, ఇట్లా గాడ్స్, టైప్స్ ఆఫ్ గాడ్స్ చూడండి, వాళ్ళు దేనికి ప్రామినెన్స్ చూడండి. ఓకే, ఇట్లా వేదిక్ పీరియడ్ చదువుకుంటాం. నెక్స్ట్ వచ్చి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ వస్తుంది క్వశ్చన్, ఒక్కొక్కసారి స్కిప్ అవుతుంది తప్ప. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మెయిన్గా చూసేది సైట్స్, ఏ సైట్స్లో ఏమేమి ఎక్స్కవేట్ చేశారు అనేది చూస్తారు. తర్వాత సైట్స్ యొక్క లొకేషన్ మ్యాప్ పాయింటింగ్ బేస్ మీద ఉంటుందన్నమాట. మనం హిస్టరీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఒక్కొక్కసారి మ్యాప్ పాయింటింగ్ బేస్ క్వశ్చన్స్ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వస్తాయి. అంటే మనకి ఇండైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక లొకేషన్ నుంచి ఇండైరెక్ట్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కాబట్టి కొంచెం ఫోకస్గా చదవాల్సిన ఏరియా ఇది, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇక్కడికి వస్తే జైనిజం అండ్ బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ మన వచ్చి మౌర్యన్ అండ్ పోస్ట్ మౌర్యన్ ఎరా. మనకి మౌర్యన్ ఎరా అండ్ పోస్ట్ మౌర్యన్ ఎరా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ అసలు మనకి మౌర్యన్ ఎరా ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉంటారో ఆ చంద్రగుప్త మౌర్యని చాణక్య పెంచి యొక్క మగధ సామ్రాజ్యం మీదకి పంపిస్తారనమాట. సో అట్లా మగధ మీద మౌర్యన్ డైనాసిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అట్లా మగధ మీద మౌర్య సామ్రాజ్యం అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. సో అట్లా మనం ఒక్కొక్కరిని చూస్తాం. మౌర్యన్ ఎరాలో అశోక వరకు చూస్తాము. సో అశోక తర్వాత పోస్ట్ మౌర్యన్ ఎరా. నెక్స్ట్ గుప్తా పీరియడ్లో మీరు చూడాల్సింది మేజర్గా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్. సో మనకి తెలుసు గోల్డెన్ ఏజ్ అని చెప్తాము దేనికి, ఆర్ట్ అండ్ కల్చర్కి గుప్తా పీరియడ్. సో గుప్తా పీరియడ్ వచ్చి మౌర్యన్ పీరియడ్స్ వచ్చేసి ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చాలా ఇంపార్టెంట్. అక్కడ రాసిన బుక్స్ కానీ, తర్వాత కొంతమంది పండితులు ఉంటారన్నమాట, వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ కోర్సులు ఎవరు ఉన్నారు అనేది చూడాలి. ఇది స్టాటిక్ కంటెంట్. నెక్స్ట్ వచ్చి భక్తి అండ్ సూఫీ మూమెంట్. లైక్ ఇక్కడ భక్తి మూమెంట్స్లో మనకి వల్లభాచార్య, మాధవాచార్య ఇట్లా అందరూ ఉంటారు కదా. ఇప్పుడు మనకి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది కదా రామానుజాచార్యది. సో అట్లా ప్రామినెన్స్ చూసుకుంటే ఒక్కొక్కరి గురించి చదువుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పాలాస్, పల్లవాస్, రాష్ట్రకూటాస్, చోలాస్ గురించి, అందులో ఎస్పెషల్లీ రాజరాజ చోళ గురించి చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి
ఢిల్లీ సుల్తానేట్స్, విజయనగర, ముఘల్ ఎంపైర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్ మీకు మెడివల్ హిస్టరీకి వస్తే. ఢిల్లీ సుల్తాన్స్లో మళ్ళీ 5 ఉంటారు కదా, లైక్ స్లేవ్ డైనాసిటీ అని చెప్పేసి, తుగ్లక్ డైనాసిటీ, లోడీ. సో ఢిల్లీ సుల్తాన్స్లో మళ్ళీ 5 టైప్స్ ఉంటారు కదా మనకి. స్లేవ్ డైనాసిటీ, లోడీస్, సయ్యద్స్, ఓకే, ఖిల్జీ. ఇట్లా 5 వంశాల గురించి చూడాలి ఢిల్లీ సుల్తాన్స్లో. ఎవరెవరు ఏమేమి కట్టడాలు చేశారు, ఓకే. కన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అక్కడే కాదు మనకి ముఘల్ ఎంపైర్లో కూడా కన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్. తర్వాత ఆర్డర్ ఆఫ్ ద కింగ్స్ ఇంపార్టెంట్ ముఘల్ ఎంపైర్లో కన్స్ట్రక్షన్. తర్వాత కొంతమంది ఫారెన్ ట్రావెలర్స్ విజిట్ చేస్తారు కదా వీళ్ళ కోర్ట్స్ని, ఎవరి కోర్ట్ని విజిట్ చేశారనే పాయింట్ ఫోకస్ చేయాలి. ఫారెన్ ట్రావెలర్స్ గురించి చూడాలి, తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి చూడాలి, వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్స్ చూడాలి, ఆ కింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూడాలి, ఓకే. ఇది ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ. మోడర్న్కి వచ్చేసి డైరెక్ట్ ఉంటుంది మొత్తం కూడా. ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం. మెయిన్గా ప్రీ బ్రిటిష్ ఎరా, కర్ణాటిక్ వార్స్, ట్రైబల్ రివోల్ట్స్. ట్రైబల్ రివోల్ట్స్ నెంబర్ ఆఫ్ రివోల్ట్స్ ఉంటాయి కదా, బిర్సా ముండా రివోల్ట్ సంథింగ్ అట్లా. నెక్స్ట్ వచ్చి రివోల్ట్ ఆఫ్ 1857, వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏ ప్లేస్ నుంచి ఎవరు రివోల్ట్ చేశారనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్న, ఓకే. సో ఆ కాన్సెప్ట్ ఒకటి ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చి వుడ్స్ డిస్పాచ్, ఎడ్యుకేషన్ మీద వచ్చిన వుడ్స్ డిస్పాచ్ ఉంది 1850, అదొకటి. ఎర్లీ ఫేజ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, గాంధీయన్ ఎరా. గాంధీయన్ ఎరా అంటే 1948 వరకు ఉంటుంది కదా. ఈ పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోడర్న్ హిస్టరీలో మెయిన్ ఫోకస్ ఇక్కడే ఉంటుంది, గాంధీయన్ ఎరా, ఓకే. ఈ కాన్సెప్ట్ మాత్రం మోడర్న్ హిస్టరీలో అసలు వదులుకోకుండా చూసుకుని వెళ్ళాలి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వచ్చి ఐఎన్సీ సెషన్స్. ఐఎన్సీ సెషన్స్ అంటే మనకి 1855లో ఎప్పుడైతే కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఐఎన్సీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆ ఐఎన్సీ సెషన్స్ అనేవి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కరి అధ్యక్షతన ఒక్కొక్క ప్లేస్లో జరుగుతుంది అనమాట, ఓకేనా. సో అది ఎలా ఉంటుంది అంటే, క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే ఐఎన్సీ సెషన్, దాని యొక్క హెడ్ ఎవరు, ఆ ఇయర్లో పర్టికులర్ ఇయర్లో ఐఎన్సీ సెషన్ ఎక్కడ జరిగింది, హోస్ట్ ప్లేస్ ఏంటి అనేది చూసుకోవాలి. కొన్ని ఐఎన్సీ సెషన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ మనకి 1907లో సూరత్ స్ప్లిట్ జరిగింది, అట్లాంటి ఐఎన్సీ సెషన్ కానీ, తర్వాత గాంధీజీ హోస్ట్ చేసిన ఐఎన్సీ సెషన్ కానీ, సుభాష్ చంద్రబోస్ హోస్ట్, యానీ బీసెంట్ చేసి, అండ్ సరోజినీ నాయుడు చేసినవి, ఇట్లాంటి ఇట్లా కొన్ని ఐఎన్సీ సెషన్ ఇంపార్టెంట్ అనమాట, అవి చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ మిషన్ అండ్ పర్సనాలిటీస్. క్యాబినెట్ మిషన్ అంటే మనకు తెలుసు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ 9, 1946 ఈ డేట్న ఫస్ట్ టైం అందరూ క్యాబినెట్ మిషన్ మనకు తెలుసు కదా, మనకి క్యాబినెట్ ప్రణాళిక అని చెప్తారనమాట. ఎవరు అంటే అప్పుడు అట్లీ, ప్రైమ్ మినిస్టర్ అట్లీ మనకి క్యాబినెట్ మిషన్ని ఇండియాకి సెండ్ చేస్తారు 3 మెంబర్స్తో. అలెగ్జాండర్, తర్వాత పెతిక్ లారెన్స్ అండ్ క్రిప్స్, వీళ్ళు 3తో క్యాబినెట్ మిషన్ ఇండియాకి పంపిస్తారు. దేనికోసం అంటే, సో మన క్యాబినెట్ మిషన్ అంటే నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, ఆయన 3 మెంబర్స్ని ఇండియాకి పంపిస్తారనమాట. ఎవరెవరిని అంటే అలెగ్జాండర్ అండ్ పెతిక్ లారెన్స్ అండ్ ఇంకొకరు వచ్చేసి క్రిప్స్, 3ని ఇండియాకి పంపిస్తారు. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాసుకోవడానికంటే ముందు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవ్వాలి, అంటే ఒక రాజ్యాంగ పరిషత్ ఫామ్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు రికమెండ్ చేస్తారు క్యాబినెట్ మిషన్ వాళ్ళు, ఓకే. అది క్యాబినెట్ మిషన్ గురించి. నెక్స్ట్ పర్సనాలిటీస్ అంటే గ్రేటర్ లీడర్స్ ఎవరెవరైతే ఉంటారో, లైక్ లాలా లజపతి రాయ్ కానీ, తర్వాత బాలగంగాధర్ తిలక్ కానీ, ఓకే, సూర్యసేన్, ఇట్లాంటి వాళ్ళందరి గురించి చదువుకుంటాం పర్సనాలిటీ. ఇది మొత్తం ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్ అండ్ మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ. ఈ టాపిక్స్ ఒకసారి టచ్ అయినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే మీకు కరెంట్ ఇష్యూస్ నేను ఒక్కొక్కటి టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తాను, మీరు మార్క్ చేసుకోండి, ఓకే. యూనిఫామ్ సివిల్ కోడ్ మనకు తెలుసు కదా, ఆర్టికల్ 44 అని చెప్తాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. అంటే నథింగ్ బట్ కంట్రీ మొత్తానికి ఒకటే సివిల్ లా ఉండాలని చెప్పే ఒక బిల్ అనమాట, అదే యూనిఫామ్ సివిల్ కోడ్. మనకి ఉత్తరాఖండ్ స్టేట్ అనేది యాక్సెప్ట్ చేసింది బిల్ని. సో దానికి సంబంధించి చూడండి, అక్కడ వేసిన కమిటీ ఎవరు, కమిటీకి హెడ్ ఎవరు, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన కమిటీ వేశారు. సో ఆ కాన్సెప్ట్ చూడాలి. సిఐఏ మనం చెప్పుకున్నాం కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కాంట్రవర్సీ చూడాలి. నెక్స్ట్ వచ్చి మోడల్ ప్రిజన్స్ యాక్ట్. ప్రిజన్స్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు కొత్తగా అది బ్రిటిష్ చట్టాన్ని రీప్లేస్ చేస్తూ ఇండియాలో ఇంకొక చట్టం వస్తుంది, దాని గురించి చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 370 చూసాం కదా, జమ్మూ కాశ్మీర్ యొక్క స్పెషల్ స్టేటస్ రిపీల్ చేయడం. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్, మేజర్గా చూడాల్సిన కాన్సెప్ట్ ఇది. ఎలక్టోరల్ బాండ్స్
చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి. ఎందుకు అంటే నియర్లీ 3 to 4 months నుంచి ఎక్కువ కాంట్రవర్సీ అవుతుంది అనమాట ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ. అంటే మనం చూసాం కదా, వీళ్ళు ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ తగ్గింది అని చెప్పి SBI వాళ్ళు ఇంప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి వాళ్ళు చూపించిన చట్టం ఏది అని అడుగుతారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, అందులో కూడా సెక్షన్ 8 clause 1 సబ్ క్లాస్ D అనమాట. ఓకే, సబ్ క్లాస్ D తప్పించుకుంటారు ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ. అక్కడ చూసుకో రైట్ టు ఇన్ఫర్మేషన్ RTI యాక్ట్ 2005. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పవర్స్ ఆఫ్ గవర్నర్స్. గవర్నర్స్కి ఉండే పవర్స్ ఏంటి, తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లెజిస్లేచర్స్. లెజిస్లేచర్స్ అంటే లైక్ MLAs MLCs వాళ్ళని డిస్క్వాలిఫై చేసే గ్రౌండ్స్ ఏంటి, ఆన్ విచ్ గ్రౌండ్స్ దే వర్ డిస్క్వాలిఫైడ్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంది కదా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లోని సెక్షన్ 8 చదువుకోవాలి. RPA సెక్షన్ 8. ఓకే, RTI యాక్ట్ 2005. నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభ ఎలక్షన్స్ ప్రొసీజర్. నెక్స్ట్ వచ్చి నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ 2023. దేనికి సంబంధించింది అంటే ఇండియాలో మెడికల్ డివైజెస్ని ఎంకరేజ్ చేయడానికి, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్ చేయడానికి అండ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇండియాలో తీసుకొచ్చిన ఒక పాలసీ నేషనల్ మెడికల్ డివైసెస్ పాలసీ 2023. దాంట్లో కొత్తగా యాడ్ చేసిన ప్రొవిజన్స్ ఏంటో చూడండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి EVMs అండ్ VVPATs. ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. VVPAT అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్. దీనికి రిలేటెడ్గా కూడా ఈ యాక్ట్ అనేది న్యూస్లో ఉంది. RTI యాక్ట్ ఏంటి అంటే EVMs VVPATsకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయమని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒకళ్ళు పిటిషన్ వేస్తే ECIL కంపెనీ అండ్ BPL కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఎందుకు అంటే కమర్షియల్ కాన్ఫిడెన్షియల్ ట్రేడింగ్ ఏదైతే ఉంటుందో అది షేర్ చేయడానికి కుదరదు అని చెప్పి RTI యాక్ట్లోని సెక్షన్ 8నే యూటిలైజ్ చేసుకొని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ CBI. ED తెలుసు కదా మనకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. CBI అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒకసారి ఈ రెండింటి గురించి చూడండి. నెక్స్ట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద 2 యాక్ట్స్ వస్తాయి అనమాట. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. అంటే దాని కిందకి రావడం అంటే ఈ 2 యాక్ట్స్కి సంబంధించి ఏదైనా నెగిటివిటీ ఉంటే, లేదు అంటే ఈ 2 యాక్ట్స్కి సంబంధించి వయోలేషన్స్ని ఎంక్వైరీ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్క్ చేస్తుంది. ఓకే, ఈ 2 యాక్ట్స్ ఏంటో చూడాలి మళ్ళీ ఇక్కడ. PMLA యాక్ట్ ఆఫ్ 2002 అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ 1999. ఓకే, ఇది యాక్చువల్లీ ఇంతకుముందు ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫెరా యాక్ట్ అని చెప్పేవాళ్ళు. దాన్ని రీప్లేస్ చేసి ఫెమా యాక్ట్ వచ్చింది, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే 2002లో వచ్చింది. ఓకే, ఈ 4 చట్టాలు జాగ్రత్తగా చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దాని లోపల ఉండే ప్రొవిజన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2023. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్కి పవర్స్ తగ్గించి యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్స్ ఇవ్వడం. సో ఆ యాక్టే, ఆ ఆర్డినెన్స్ ఈ గవర్నమెంట్ ఆఫ్ NCT ఆర్డినెన్స్ 2020. నెక్స్ట్ రైట్ టు మ్యారీ. రైట్ టు మ్యారీ అంటే ఇది మనకి దేని కిందకు వస్తుందంటే రైట్ టు లైఫ్ కిందకు వస్తుంది. రైట్ టు లైఫ్ అంటే ఆర్టికల్ 21 అని చెప్తాం కదా. సో ఇక్కడ దీనికి లింక్ అయి ఉండే కేసు ఏంటో చూడండి, లతా సింగ్ వర్సెస్. ఓకే, లతా సింగ్ వర్సెస్ యూపీ కేసు ఉంటుంది 2006. లతా సింగ్ వర్సెస్ ఓకే, కేసు ఒకటి లింక్ చేసుకుని చదువుకోండి. నెక్స్ట్ వచ్చి డీలిమిటేషన్ కమిషన్ అండ్ న్యూ లా బిల్స్. సో డీలిమిటేషన్ కమిషన్ అంటే ఈ యొక్క కాన్స్టిట్యువెన్సీకి సంబంధించి మళ్ళీ డివైడ్ చేయడం అనమాట. సో దానికి వర్క్ చేసే కమిషన్ డీలిమిటేషన్ కమిషన్. అండ్ న్యూ లా బిల్స్ అంటే మనం చూసాం కదా ఇందాక, ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ మూడింటిని రిప్లేస్ చేస్తూ వచ్చినవి ఇండియాలో ఏమొచ్చాయి, వాటి ప్రొవిజన్స్ ఏంటి సరిపోతుంది. ఇవి మేజర్గా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో, సో ఇవి మేజర్గా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఫోకస్ చేయాల్సిన ఇష్యూస్, కరెంట్ ఇష్యూస్ అనమాట. ఇవి మేజర్గా ఫోకస్ చేసుకుని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి కదా, ఒకసారి అవి లిస్ట్ అవుట్ చేద్దాం ఏమేమి ఉన్నాయి. సో నెక్స్ట్ కార్ థెరపీ అండ్ కార్ టీ సెల్ థెరపీ. ఇదేంటి అంటే
క్యాన్సర్ థెరపీ అనమాట. క్యాన్సర్ ఎలిమినేషన్ థెరపీని మనం CAR T-సెల్ థెరపీ అంటాం. అంటే CAR అంటే కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ T-సెల్ థెరపీ అని చెప్తాం కదా. సో ఓకేనా, ఈ CAR T-సెల్ థెరపీలో ఇండియాలో ఇండైజినస్గా అఫోర్డబుల్ కాస్ట్లో ప్రొడ్యూస్ చేసిన ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ థెరపీయే NexCAR19 థెరపీ అనమాట. ఓకేనా, అర్థమైందా? CAR T-సెల్ థెరపీ అనేది యాక్చువల్లీ కైమెరిక్ యాంటీజెన్ రిసెప్టర్ థెరపీ. దేనికోసం? క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. సో దాన్ని ఇండియాలో ఇండైజినస్గా అందరూ ఎఫోర్డ్ చేసే విధంగా తీసుకొచ్చిన థెరపీ NexCAR19 థెరపీ. ఇది న్యూస్లో ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు కలిసి తయారు చేశారని అడుగుతారు. ఎమ్యూనో యాక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్, IIT బాంబే అండ్ టాటా మెమోరియల్ హాస్పిటల్. ఇది కొంచెం డీప్గా చూడండి ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి చంద్రయాన్ 3 మిషన్, ఆదిత్య L1 మిషన్. ఈ రెండు ప్రెస్టీజియస్ స్పేస్ మిషన్స్. ఈ రెండింటితో పాటు గగన్యాన్ కూడా ఉంది. ఈ మూడు కలిపి ఒకే చోట స్పేస్ మిషన్స్ కింద చూడండి. ఓకే, చంద్రయాన్లో చంద్రయాన్లో కానీ ఆదిత్య L1లో కానీ ఉన్న పేలోడ్స్ ఏంటి, ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటో చూద్దాం. తర్వాత ఆదిత్య L1లో ఉన్న ఆ లాంగ్రేంజ్ పాయింట్స్ ఏంటి, L1 పాయింట్ ఏంటి, తర్వాత ఎన్ని lakhs kilometers, 15 lakhs kilometers దూరం నుంచి ఉంది కదా ఎర్త్కి, ఆ పాయింట్ ఒకటి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఆదిత్య L1 మిషన్ అనేది ఒక హై రిజల్యూషన్ 3D ఇమేజెస్ సెండ్ చేసింది, అవి ఒకటి చూడండి. నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్. అంటే సూపర్ కంప్యూటర్స్ అంటే మనకి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సూపర్ కంప్యూటర్స్కి. అండ్ మల్టిపుల్ CPUs ఉంటాయి సూపర్ కంప్యూటర్లో. ఓకేనా, ఆ సూపర్ కంప్యూటర్స్ ఆరిజిన్ ఎప్పటి నుంచి ఉంది, ఇండియాలో ఉన్న సూపర్ కంప్యూటర్స్ ఏంటి, ఓకేనా, ఇవన్నీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి సూపర్ కంప్యూటర్స్లో మనకి ఐరావత్ అని ఒక కంప్యూటర్ ఉంటుంది, అది ఫోకస్ చేయాలి. అండ్ ఇండియాలో పరం సిరీస్లో సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి అన్నమాట. పరం గంగా, పరం పొరుల్, పరం శక్తి ఇట్లా ఉంటాయి. సో అట్లా సూపర్ కంప్యూటర్స్ క్లాసిఫై చేసుకోవాలి. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే నథింగ్ బట్ ద కంప్యూటర్ సైన్స్ యూటిలైజెస్ ద థియరీ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ. ఓకేనా, ఇది కంప్యూటర్ సైన్సే కానీ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క థియరీని యూటిలైజ్ చేసుకొని వర్క్ చేస్తారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇంపార్టెంట్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. అండ్ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకేమేమో చూద్దాం. స్పేస్ ఇంటర్నెట్. స్పేస్ ఇంటర్నెట్ అంటే నథింగ్ బట్ ఎక్కడైతే బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీ అనేది మారుమూల గ్రామాలకు వెళ్ళలేకుండా ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీ అనేది మనకి కొన్ని ప్లేసెస్కి వెళ్ళట్లేదు. ఎందుకు? ఇప్పుడు ఉన్న మెథడ్స్లో ఉన్న డిఫాల్ట్స్ వల్ల, లైక్ మన ఆప్టికల్ ఫైబర్లో కానీ లేదా కేబుల్ ద్వారా కానీ వెళ్ళలేని చోట్లకు కూడా ఈ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ వెళ్ళాలి అని చెప్పేదే స్పేస్ ఇంటర్నెట్ అనమాట. అంటే నథింగ్ బట్ స్పేస్లో ఉన్న శాటిలైట్స్ ఉంటాయి కదా, దాని ద్వారా ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడం. ఓకే, అది స్పేస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్. నెక్స్ట్ నిసార్ మిషన్. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడార్ మిషన్. ఎవరెవరు? నాసా అండ్ ఇస్రో కలిసి చేసిన ఒక స్పేస్ మిషన్ అనమాట, అది నిసార్. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ స్టార్ట్ ప్రోగ్రామ్. సైబర్ సెక్యూరిటీ ప్లేస్ ఎ ప్రామినెంట్ రోల్. అక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ చూడండి. ఆ ఇండెక్స్లో ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉందో చూడాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ప్రోగ్రామ్. స్టార్ట్ అంటే స్పేస్ సైన్స్కి సంబంధించిన ఒక ఇనిషియేటివ్. ఫుల్ ఫామ్ చూద్దాం. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ 2024 ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ లిగో ఇండియా ప్రాజెక్ట్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్, చాలా ఇంపార్టెంట్. ఇది హబుల్ టెలిస్కోప్కి సక్సీడర్ అనమాట. ఓకేనా. సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎవరు చేశారు? నాసా స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేశారు కదా, యుఎస్ఏకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేశారు. నెక్స్ట్ వచ్చేసి GSLV Mark 3, ఇట్ ఈస్ అ లాంచ్ వెహికల్. ఇండియాకి సంబంధించి లాంచ్ వెహికల్ అనమాట. ఓకే, లాంచ్ వెహికల్ అంటే విచ్ క్యారీస్ ద పేలోడ్స్ కదా. సో GSLV Mark 3లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, తర్వాత దాని యొక్క కెపాసిటీ ఎంత చూడాలి. 4000 kgs కెపాసిటీ. అందులోనే మనం LVM-3 అని చెప్పి దాన్నే మనం LVM-3 అని కూడా చెప్తాం కదా. అండ్ GSLVతో పాటు మీరు PSLV కూడా చూడాలి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ వన్ గగన్యాన్ మిషన్. మనం చెప్పుకున్నాం కదా, ఇట్ ఈస్ ద ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్. ఓకే, అంటే మానవ సహిత అంతరిక్ష విమానయాన యాత్ర. ఇండియా నుంచి ఫస్ట్ టైం వెళ్తున్నారనమాట స్పేస్కి. ఎవరెవరు అంటే ఆ క్రూ మెంబర్స్ 4 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 4 మెంబర్స్ నేమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆ నేమ్స్ ఏంటో తెలుసు కదా, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్,
ప్రశాంత్ బాలకృష్ణన్ అండ్ శుభాంశు శుక్లా. ఓకే, వీళ్ళ నలుగురు ఎవరు అంటే ఆస్ట్రోనాట్స్, ఎవరైతే స్పేస్కి వెళ్తున్నారో గగన్యాన్ మిషన్లో ఆ ఆస్ట్రోనాట్. ఓకేనా. గ్లావ్ కాస్మోస్ అనేది చూడండి. గ్లావ్ కాస్మోస్ అంటే రాస్కాస్మోస్ ఉంది కదా, రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ ఉంది కదా, ఆ రాస్కాస్మోస్కి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అనమాట. ఈ గ్లావ్ కాస్మోస్లోనే ఈ 4 మెంబర్స్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ జిఎం మస్టర్డ్, బీటీ కాటన్. ఇది బయోటెక్నాలజీలో ఫోకస్డ్ పాయింట్ అనమాట. జెనెటికలీ మాడిఫైడ్ మస్టర్డ్ గురించి చదవాలి. బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజెన్సిస్ కాటన్. ఓకేనా. నెక్స్ట్ యూఏవి అంటే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, నథింగ్ బట్ డ్రోన్స్. డ్రోన్ టెక్నాలజీ గురించి, డ్రోన్స్లో వచ్చిన ఇన్నోవేషన్స్ గురించి చూసుకోవాలి. నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్, 3D అండ్ 4D ప్రింటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ టెక్నాలజీ బై విచ్ హ్యాకర్స్ ఈవెన్ కెనాట్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఈవెన్ హ్యాకర్స్ కెనాట్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్, అంతా ఆథరైజ్డ్గా ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది అనమాట. ఓకే, బ్లాక్ చైన్ టెక్నాలజీ. అండ్ హైడ్రోజన్ ఫ్యూయల్, లిథియం బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లిథియం అయాన్ బ్యాటరీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఎక్కువ ప్రామినెన్స్ గెయిన్ చేసింది కదా ఇప్పుడు, దానికోసం గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ కూడా చేసింది కేమ్ అని చెప్పి, ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ చేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, పొల్యూషన్ తగ్గించడానికి. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేసే లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. అండ్ లిథియం అనేది ఎక్కడ ఎక్స్కవేట్ చేశారు, జమ్మూ కాశ్మీర్లో చేశారు కదా, తర్వాత రాజస్థాన్లో కూడా చేశారు. సో అవి చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ అంటే డబుల్ పేటెంటింగ్, అంటే పేటెంట్ని కొంచెం సెకండరీ పేటెంటింగ్ అని కూడా చెప్పొచ్చు. ఎవ్వరు కాపీ చేయలేని విధంగా సెకండరీ పేటెంటింగ్ చేయించడాన్ని ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ అంటారు. తర్వాత 5G అండ్ 6G టెక్నాలజీ కూడా చూడాలి. 6G టెక్నాలజీ అనేది 5Gకి కంటిన్యూషన్ కదా, అయితే దాని యొక్క ఎంత చూడండి 1 TB/s దాని స్పీడ్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ 2023, ఇది అవార్డ్స్లో మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తాను. తర్వాత డిసీజెస్ అండ్ న్యూస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెరీ ఇంపార్టెంట్. 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరెవరు కలిసి చేశారు అంటే ఒకటి నాసా, ఓకే, అంటే యుఎస్ఏకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. తర్వాత సిఎస్ఏ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, తర్వాత జాక్సా జపాన్కి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ, ఇంకొకటి ఏంటి అంటే రాస్కాస్మోస్ రష్యాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ. ఈ 5 కలిసి ఎస్టాబ్లిష్ చేసింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అప్డేట్స్. నెక్స్ట్ వచ్చి డిసీజెస్ అండ్ న్యూస్ అంటే మనకి ఎక్కువగా ఇప్పుడు న్యూస్లో ఉన్న డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ H1N1 బర్డ్ ఫ్లూ ఉంది కదా, అది ఎక్కువ న్యూస్లో ఉంది, అది ఒకసారి ఫోకస్ చేయండి. అంటే హ్యూమన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి మెక్సికోలో అట్లా కేసు వచ్చింది. సో అవి చూడాలి. ఇది మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫోకస్ చేసి లాస్ట్ మినిట్లో మీరు రివైజ్ చేయాల్సిన టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇది ప్లేసెస్ ఇన్ న్యూస్. మనం ఇందాక జాగ్రఫీలో లాస్ట్లో మ్యాపింగ్ ఇన్ న్యూస్ అని చెప్పాం కదా, ఆ మ్యాపింగ్ ఇన్ న్యూస్ ఏంటి అంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ అనమాట. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ సెక్షన్ కిందకి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. వాటికి సంబంధించి మ్యాప్ దగ్గర పెట్టుకుని మ్యాప్ పాయింట్లో లొకేషన్స్ చూడండి, ఏది ఎక్కడుంది, సరౌండింగ్ బార్డరింగ్ నేషన్స్ ఏమున్నాయి, బార్డరింగ్ ఓషన్స్ ఏమున్నాయి, ఏమన్నా స్ట్రైట్స్ ఉన్నాయా అని ఆ ప్లేసెస్ చూద్దాం. యుక్రెయిన్, ఇరాన్, పాకిస్తాన్, యెమెన్, సౌత్ చైనా సీ. ఎందుకు యుక్రెయిన్, మనకి రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2022 ఫిబ్రవరి 24 నుంచి, అప్పటి నుంచి కూడా యుక్రెయిన్, రష్యా, ఈ క్రిమియా ఇవన్నీ కూడా హైలీ ప్రామినెంట్ ఏరియాస్ అయిపోయాయి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పటికి కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇప్పటికి ఆ వార్ ఆగలేదు కాబట్టి. ఓకేనా. అండ్ ఇరాన్ వచ్చేసి ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి ఒక అటాక్ జరిగింది కదా ఇరాన్ కాన్సులేట్ మీద, సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ మీద మన ఇజ్రాయెల్ అటాక్ చేసింది కాబట్టి ఇరాన్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్, యెమెన్. యెమెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హౌతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో ఈ హౌతీ రెబల్స్ యెమెన్ని బేస్గా చేసుకొని అటాక్ చేస్తున్నారు కదా, సో యెమెన్ ఇంపార్టెంట్ మనకి. సీస్ ఏమేమి ఉన్నాయంటే సౌత్ చైనా సీ, రెడ్ సీ, తర్వాత మెడిటరేనియన్ సీ. మెడిటరేనియన్ సీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. ఎందుకు అంటే మనకి మేజర్గా ఇప్పుడు వరల్డ్లో జరుగుతున్న వార్ ఏంటి అంటే ఇజ్రాయెల్ పాలెస్టైన్ వార్, అవునా.
ఆ ఇజ్రాయెల్ అనేది బార్డరింగ్ నేషన్ దేనికి, మెడిటరేనియన్ సీకి. ఓకేనా, మీరు మేజర్గా ఫోకస్ చేయండి. ఒకటి రెడ్ సీ, యెమెన్, ఇరాన్, తర్వాత యొక్క సుడాన్, ఓకేనా, ఇజ్రాయెల్. ఏవైతే నేను స్టార్ మార్క్స్ పెట్టానో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ చేసి మిగతావి కూడా చూడండి. ఓకేనా, ఏమేమి చూసాం? ఇజ్రాయెల్, గాజా, ఈజిప్ట్, వెస్ట్ బ్యాంక్. ఇవేంటి అంటే మొత్తం కూడా ఏదైతే కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నమాట. ఇంకా ఇక్కడ మీరు జార్డన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జార్డన్ ఎందుకు అంటే బార్డరింగ్ లో ఉంది కదా, సో జార్డన్, లెబనాన్, ఈజిప్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ సరౌండింగ్ నేషన్స్ అన్నమాట. ఓకేనా, అట్లా లింక్ చేసుకుని చదువుకోండి. మెడిటరేనియన్ సీ చుట్టూరు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఏ సైడ్ లో ఉన్నాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చూసుకోండి మెడిటరేనియన్ సీ. నెక్స్ట్ వచ్చి పర్షియన్ గల్ఫ్, బాల్టిక్ సీ, మొరాకో, టర్కీ ఎందుకు అంటే మనకి ఎర్త్క్వేక్స్ వచ్చాయి కదా, సో అట్లా టర్కీ చూసుకోవాలి. అండ్ సుడాన్ లో మిలిటరీ క్రైసిస్ వచ్చింది కాబట్టి సుడాన్ చూడండి. నెక్స్ట్ వచ్చి ఎథియోపియా, ఇండియన్ ఓషన్ రీజన్. అండ్ ఇక్కడ కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ ఇన్ న్యూస్ ఉంది కదా, లైక్ నగోర్నో కారాబాగ్. ఎవరెవరికి మధ్యలో కాన్ఫ్లిక్టెడ్ ఏరియా? అది అర్మేనియాకి, అజర్బైజాన్ కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్టెడ్ ఏరియా నగోర్నో కారాబాగ్. ఎవరెవరికి? అర్మేనియా, అజర్బైజాన్. ఓకే, అది క్లియర్ అయింది, కానీ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇండియాకి, నేపాల్కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఒకటి కాలాపాని, లిప్పు లేక్, లింపియాదురై. ఈ 3 ఏరియాస్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూగో వాల్కెనో. ఇక్కడ మీకు వాల్కెనోస్ ఇన్ న్యూస్ కూడా ఇంపార్టెంట్ జాగ్రఫీ పరంగా. అంటే రీసెంట్గా ఏమేమి వాల్కెనోస్ ఎరప్ట్ అయ్యాయి, ఆ వాల్కెనోస్ ఉన్న లొకేషన్స్ ఒక లిస్ట్ అవుట్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్యూగో వాల్కెనో కానీ, అండ్ ఇంకా తీసుకుంటే మౌంట్ ఎరిబస్ అని చెప్పేసి చదివాం మనం, అంటార్క్టికాలో ఉంటుంది. అది దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే అది ఎరప్ట్ అయిన ప్రతిసారి 80 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని స్ప్రింకిల్ చేస్తుంది, అంటే ఎజెక్ట్ చేస్తుంది అనమాట లావా ఫామ్లో. ఓకేనా, సో అట్లా మౌంట్ ఎరిబస్ కానీ, అండ్ ఇంకోటి ఏంటంటే మౌంట్ రువాంగ్ వాల్కెనో ఆఫ్ ఇండోనేషియా. సో ఇట్లా కొన్ని వాల్కెనోస్ న్యూస్లో ఉన్నాయి కదా, ఆ వాల్కెనోస్ చూసుకోవాలి. ఇది జాగ్రఫీ పరంగా మీకు ప్లేసెస్ ఇన్ న్యూస్, వాల్కెనోస్ ఇన్ న్యూస్ అనమాట. ఇట్లా చూసుకుని సపరేట్గా చదువుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఇండిసెస్ టు బి ఫోకస్డ్. ఇండిసెస్ అంటే సూచీలు అంటాం కదా మనం, అంటే నథింగ్ బట్ మొత్తం వరల్డ్లో ప్రతి ఒక్క కంట్రీకి కూడా కొన్ని ఇండిసెస్ అనేవి, అంటే మనం వరల్డ్లో ప్రతి ఒక్క కంట్రీని ఇంక్లూడ్ చేస్తూ కొన్ని ఇండిసెస్ ఇస్తారు, కొన్ని ర్యాంకింగ్స్ ఇస్తారు. వాటిలో ఇంపార్టెంట్ ఇండిసెస్ ఏంటో చూద్దాం, ఏమేమి ఇప్పుడు రివైజ్ చేయాలో. ఒకటి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే క్లైమేట్ చేంజ్ గురించి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. ఇంకోటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధి సూచి అని చెప్తాం, అంటే ఇందులో కన్సిడర్ చేసే ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత ఇంకొకటి వచ్చేసి లివింగ్ స్టాండర్డ్స్. ఓకే, ఈ 3 చూడండి. నెక్స్ట్ వచ్చి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు వస్తాయి కదా, ఇన్నోవేషన్స్ చేస్తుంటారు కదా, వాటికి సంబంధించింది. తర్వాత గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. కాంపిటేటివ్నెస్ అంటే పోటీతత్వం అనమాట, హెల్తీ కాంపిటీషన్. నెక్స్ట్ వచ్చి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలకి ఎంత వాక్కు స్వేచ్ఛ ఉంది అని చెప్పి. నెక్స్ట్ గ్లోబల్ రెమిటెన్సెస్ ఇన్ఫ్లో రిపోర్ట్, అంటే వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చే వాటిని మనం రెమిటెన్సెస్ అని పిలుస్తాం, అవునా? ఆ రెమిటెన్సెస్ ఎంత ఉంది అనే దాని మీద ఒక ఇండెక్స్. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, అంటే బహుముఖ పేదరిక సూచి అని చెప్తాం. అంటే పావర్టీ ఎలా ఉంది, ఏ కంట్రీ ఏ స్టేజ్లో ఉంది, ఏ కంట్రీ ఇన్ పర్టికులర్ ఇండియాకి సంబంధించి ఎంత పావర్టీ తగ్గింది అనేది చూడాలి. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఇంకోటి వచ్చి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఓకే, ఈ ఇండెక్స్లన్నీ లిస్ట్ అవుట్ చేయండి ఒకసారి, అండ్ వీటిలో ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్, ప్రతి ఇండెక్స్ చూసుకునేటప్పుడు ఆ ఫస్ట్ మీరు రాసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు, ఓకే, ఎవరు ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి టాప్ ర్యాంక్ ఏది, టాప్ ర్యాంక్లో ఉన్న కంట్రీ ఏది, టాప్ ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, ఇండియా ర్యాంక్. ఓకే, మోస్ట్
ద ఫ్యాక్టర్స్ విచ్ వాస్ కన్సిడర్డ్ అంటే కొన్ని ఇండెక్సెస్లో లైక్ హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో కానీ కొన్ని ఇండెక్సెస్లో ఫ్యాక్టర్స్ ఏమేమి కన్సిడర్ చేశారో అడుగుతారు. ఓకేనా, ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్. ఓకే, ఈ పాయింట్స్ ఫోకస్ చేసి చూసుకోండి సరిపోతుంది. ఇది ఇండెక్సెస్ చదువుకోవాలి. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్. ఓకే, మన ఫైనల్ టాపిక్ మ్యాక్సిమం. ఎన్వైర్న్మెంట్ ఏంటి అంటే ఇందులో మీకు ప్రామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఇయర్లీ చూసుకుంటే ఎన్వైర్న్మెంట్ అనేది మేజర్ సబ్జెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇందులో కొన్ని టాపిక్స్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఆ టాపిక్స్ ఏంటో చూడండి. సో ఆ టాపిక్స్ ఏంటో చూడండి ఒకసారి. డార్క్ స్కై రిజర్వ్, నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్ టైగర్ 1973 ప్రాజెక్ట్ టైగర్. నెక్స్ట్ స్నో లెపర్డ్ సెన్సస్. స్నో లెపర్డ్స్ అంటే మంచు చిరుతలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి సెన్సస్ ఎంత ఉంది అనేది. ఇప్పుడు ప్రెసెంట్ 718 ఉంది. నెక్స్ట్ డుగాంగ్ ప్రాజెక్ట్. డుగాంగ్ అనే సీ గ్రాస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ప్రాజెక్ట్, తమిళనాడుకు సంబంధించి ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చీతా ప్రాజెక్ట్. చీతా ప్రాజెక్ట్ అంటే చీతా రీఇంట్రొడక్షన్ జరిగింది కదా మనకి, ఆ చీతా రీఇంట్రొడక్షన్ గురించి మొత్తం ఉంటుంది. నెక్స్ట్ మీథేన్ ఎమిషన్స్, క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పు, అంటే దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, లైక్ గ్లేషియల్స్ మెల్టింగ్ కానీ, సీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం కానీ. ఆ సీ లెవెల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కొన్ని కంట్రీస్ క్యాపిటల్స్ మార్చుకుంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండోనేషియా క్యాపిటల్ జాకర్తా నుంచి న్యూసెంట్రాకి షిఫ్ట్ చేశారు సీ లెవెల్ రైజ్ అవ్వడం వల్లే. అండ్ ఇంకొకటి ఒక కంట్రీ ఉంది టువాలు అని చెప్పి, ఆ కంట్రీ ఏంటి అంటే డిజిటలైజ్ చేశారనమాట మొత్తం కంట్రీని. ఎందుకు అంటే సీ లెవెల్ రైజ్ అవుతుందని చెప్పి. ఓకేనా. నెక్స్ట్ మిషన్ లైఫ్. లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పి ఒక పిలుపునిచ్చారు కదా నరేంద్ర మోడీ గారు. సో ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మిషన్ లైఫ్ ఫోకస్డ్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. ఓకే. నెక్స్ట్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే. ఓకే, ప్లాస్టిక్ ఓవర్షూట్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ అనేది ప్లాస్టిక్ వేస్ట్ని మేనేజ్ చేసే కెపాసిటీని దాటేసి ఉంటుందో వరల్డ్ మొత్తం మీద, దాన్ని ప్లాస్టిక్ ఓవర్షూట్ అంటారు. అర్థమైందా? అంటే ఎవరైతే ఒక కంట్రీకి సంబంధించి కానీ ఒక వరల్డ్ మొత్తానికి సంబంధించి తీసుకుంటే ప్లాస్టిక్ వేస్ట్ ప్రొడక్షన్ అనేది మన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ కెపాసిటీని కంటే దాటేసి ఉంటే దాన్నే ప్లాస్టిక్ ఓవర్షూట్ అంటారు. దాన్ని మెమోర్ చేసుకోవడానికి ఒక డే ఉందన్నమాట. ఆ డే ఇప్పుడే తీసుకొస్తున్నారు, 2024లోనే స్టార్ట్ అవుతుంది అది. అదేంటి అంటే September 5. ఓకేనా. సో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. ఎట్లా అంటే మొత్తం 12 కంట్రీస్ తీసుకున్నారు ఇక్కడ. ఈ 12 కంట్రీస్ కూడా మోర్ దెన్ 60% ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ చేస్తున్నాయంట. వాటిల్లో ఆ లిస్ట్ ఆఫ్ నేషన్స్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే. ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి గ్రాప్ అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఓకే, ఇవి ఎన్వైర్న్మెంట్లో ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఇవి ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు టైం ఉంటే ఇవి ఫోకస్ చేయండి. ఈ పాయింట్స్ ఇవేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ వచ్చేసి బయోలాజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023. ఓకేనా. నెక్స్ట్ సోవరిన్ గ్రీన్ బాండ్స్, డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, DEWS అంటారు, డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, అదొకటి. నెక్స్ట్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లో, గ్లాఫ్. నెక్స్ట్ అట్లాంటిఫికేషన్, బ్లూ ఓషన్ ఈవెంట్, బయోఫ్యూయల్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ E10 ఫ్యూయల్స్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అమెండ్మెంట్ 2023, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ స్పీషీస్ ఇన్ యూస్. జాగ్రత్తగా చూడండి. స్పీషీస్ ఇన్ యూస్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది అనమాట. ఏదో ఒక స్పీషీస్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వార్తల్లో ఉన్న ప్లాంట్ స్పీషీస్ కానీ, యానిమల్ స్పీషీస్ కానీ, లేదంటే రెప్టైల్ స్పీషీస్ కానీ, ఏదో ఒకటి అది ఎక్కడ లభ్యమైంది కొత్త స్పీషీస్, తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత అది దానికి ఏదైనా పెక్యులర్ బిహేవియర్ ఆర్ క్వాలిటీస్ ఉన్నాయా అనేది చూడాలి. ఓకేనా. ఇది మొత్తం ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనమాట. ఇవి ఫస్ట్ చూసుకోండి. ఇందులో మిషన్ లైఫ్ ఫోకస్ చేయండి, ప్లాస్టిక్ ఓవర్షూట్ డే ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇందులో స్పీషీస్ ఇన్ న్యూస్ బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మొత్తం మీద. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మొత్తం కూటములు ఉంటాయి కదా, గ్రూప్స్, ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అంటాం. ఆ గ్రూపింగ్స్ చూడండి. ఆ గ్రూపింగ్స్లో ఇండియా ఎక్కడెక్కడ ఉంది, లేదు అంటే ఆ గ్రూపింగ్స్లో ఉన్న కంట్రీస్ ఏంటో ఇంపార్టెంట్. I2U2 అంటే ఎవరెవరు ఉంటారు, ఇండియా, ఇజ్రాయెల్, తర్వాత USA అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకేనా. నెక్స్ట్ క్వాడ్ గ్రూపింగ్. క్వాడ్ అంటే 4 కంట్రీస్ ఉంటాయి కదా, ఇండియా, USA, జపాన్, ఆస్ట్రేలియా.
నెక్స్ట్ ఆకస్ గ్రూపింగ్. ఆకస్ అంటే ఆస్ట్రేలియా, యూకే, యుఎస్, త్రీ కంట్రీస్ ఉంటాయి ఆకస్ లో. ఆస్ట్రేలియా, యుఎస్, యూకే అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్. బ్రిక్స్ గ్రూపింగ్ లో మనకి 2023 వరకు 5 కంట్రీసే ఉండేవి. ఏమేమి ఉండేవి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉండేవి. తర్వాత 2023లో ఇంకో 5 కంట్రీస్ యాడ్ అయ్యాయి. సో 2023లో బ్రిక్స్ లో ఏమేమి యాడ్ అయ్యాయి అంటే ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా అండ్ యుఏఈ. ఓకే. బ్రిక్స్ కూటమి కూడా చూడండి, రష్యా ఈ ఇయర్ అధ్యక్షతను బాధ్యతలు వహిస్తుంది 2024 బ్రిక్స్ కి. నెక్స్ట్ వచ్చేసి G20లో ఫస్ట్ G7 గ్రూప్ ఏంటో చూడాలి. G7 గ్రూప్ కి ఒకటి యాడ్ చేస్తే అంటే G7 + 1 = G8. ఈ 1 ఏంటి అంటే రష్యా. ఓకేనా. ఇప్పుడు G8 కి ఇంకో 12 యాడ్ చేస్తే G20. ఇండియా ఎక్కడుంది అంటే G20లో ఉంది. ఓకే. G20 గ్రూపింగ్ గురించి చూడాలి బికాస్ 2023లో ప్రెసిడెన్సీ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి G4 గ్రూపింగ్ ఉంది. అందులో ఏమేమి ఉంటాయంటే బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్. ఓకే. నెక్స్ట్ ఆఫ్రికన్ యూనియన్. మొత్తం 55 కంట్రీస్ ఉంటాయి ఆఫ్రికన్ యూనియన్ మొత్తం మీద. అందులో రీసెంట్ గా జాయిన్ అయిన కంట్రీ ఏది అని అడిగితే మొరాకో. నెక్స్ట్ వన్ మెర్కోసర్ అనేది ఇది ఒక ట్రేడింగ్ గ్రూప్ అనమాట. ఓకే. దాని యొక్క ఫుల్ ఫామ్ చూద్దాం. మెర్కాడో కామన్ ఎల్స్యూర్ సదరన్ కమర్షియల్ మార్కెట్ అంటే ఇది ఒక ట్రేడింగ్ గ్రూప్ అని అర్థం మెర్కోసర్. అందులో ఇండియా ఉందా అంటే ఉంది, రీసెంట్ గానే యాడ్ అయింది. మెర్కోసర్ లో ఇండియా ఉందా అంటే ఉంది. నెక్స్ట్ వన్ నాటో అంటే తెలుసు కదా మనకి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా ఇంపార్టెంటే ఈ ఆర్గనైజేషన్. ఓకేనా. ఇది ఒక మిలిటరీ కూటమి. ఎన్ని నేషన్స్ ఉన్నాయంటే 32 నేషన్స్ ఉన్నాయి. లాస్ట్ గా జాయిన్ అయిన నేషన్స్ ఏంటి అంటే స్వీడన్ అండ్ ఫిన్లాండ్. నెక్స్ట్ సిఎస్టిఓ అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ ఆర్క్టిక్ కౌన్సిల్, ప్యారిస్ గ్రూప్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. అంటే ఇండియన్ ఓషన్ సరౌండింగ్ నేషన్స్ అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 23 ఉన్నాయి. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO. మొత్తం 8 కంట్రీస్ ఉన్నాయి SCO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బీజింగ్. 8 కంట్రీస్ ఏంటి అంటే ఇండియా ఉంది. ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, పాకిస్తాన్, రష్యా, చైనా. ఓకే. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి కంట్రీస్ అన్ని. నెక్స్ట్ వచ్చేసి ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఓషన్స్ అసోసియేషన్. ఓకేనా. ఇవి మొత్తం ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ అనమాట. ఇండియా ఎందులో ఉంది ఎందులో లేదు చూడండి. ఈ గ్రూపింగ్స్ అనేవి ఎక్కువగా న్యూస్ లో ఉన్నాయి. ఇవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. కొన్ని ఎకానమీ పరంగా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ కొన్ని అవార్డ్స్. మనకి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ ఎకనామిక్ కారిడార్ అని ఎక్కువగా న్యూస్ లో ఉంది. ఇది చాలా ఫోకస్ చేయాలి. ఇదేంటి అంటే ఇండియాని, మిడిల్ ఈస్ట్ ని, యూరోప్ ని, అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఇట్లా ఉంటది కదా. సో ఈ మూడింటిని కనెక్ట్ చేస్తూ ఒక ఎకనామిక్ కారిడార్ అనేది తీసుకొస్తున్నారు. అదే ఇండియా, మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనమాట. ఓకే. అదొకటి ఫోకస్ చేయండి. చైనాకి సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. నెక్స్ట్ RCEP అంటే రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. అండ్ ఒపెక్ కూడా ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటే వరల్డ్ లో పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, లైక్ గల్ఫ్ నేషన్స్ అట్లాంటివి, అవన్నీ కలిపి ఒపెక్ అని పిలుస్తాం మనం. అదొక కూటమి. ఇంకొకటి ఇండియా UAE ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించి ఒక అగ్రిమెంట్. ఎవరెవరికి? ఇండియాకి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి. అది ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి రేర్ ఎర్త్ మినరల్స్. ఏమేమి మినరల్స్ ఉన్నాయి? మొత్తం 17 ఉంటాయి. నెక్స్ట్ వచ్చి రేర్ ఎర్త్ మినరల్స్ అనమాట. ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ఏమేమి ఉంటాయి అది న్యూస్ లో ఎందుకు ఉందో చూడండి, సరిపోతుంది. ఇవి మేజర్ గా ఉన్న కరెంట్ ఇష్యూస్. అండ్ అవార్డ్స్ ఇన్ భారతరత్న, పద్మ అవార్డ్స్, నోబెల్ ప్రైజ్ సో అవార్డ్స్ ఇన్ న్యూస్ ఏమేమి ఉంటాయంటే భారతరత్న ఒకటి, తర్వాత పద్మ అవార్డ్స్ ఒకటి, నోబెల్ అవార్డ్స్, మిలిటరీ అవార్డ్స్, బోర్లాగ్ ఫీల్డ్ అవార్డ్ అంటే నార్మన్ బోర్లాగ్ ఉన్నారు కదా మనకి, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఇండియాలో ఎవరు? MS స్వామినాథన్ కూడా ఇంపార్టెంటే. ఎందుకు అంటే భారతరత్న ఉంది కదా, భారతరత్న ఈ ఇయర్ MS స్వామినాథన్కి వచ్చింది. అండ్ LK అద్వానీ గారికి వచ్చింది. తర్వాత బీహార్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ కర్పూరి ఠాకూర్ గారికి వచ్చింది. సో భారతరత్న ఇంపార్టెంట్, పద్మ అవార్డ్స్ ఇంపార్టెంట్, తర్వాత నోబెల్ అవార్డ్స్ ఇంపార్టెంట్. ఈ 3 అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, ఎప్పుడు ఇన్స్టిట్యూట్ అయ్యాయి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి చూడండి. ఓకేనా. లైక్
ఇక్కడ మనం చూసుకుంటే భారతరత్న 1954లో స్టార్ట్ అయింది కదా, అండ్ నోబెల్ 1901 అట్లా ఎప్పుడు ఏవేమి స్టార్ట్ అయ్యాయో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బోర్లాగ్ ఫీల్డ్ అవార్డు వచ్చేసి నార్మన్ బోర్లాగ్ పేరు మీద ఇస్తారు అవార్డు. ఎవరికైతే ఇండియాలో ఎవరికి ఇస్తారంటే ఎక్కువగా అగ్రికల్చర్ సంబంధించి రీసెర్చ్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఇస్తారు. ఈ బోర్లాగ్ ఫీల్డ్ అవార్డు అనేది 2023లో వచ్చింది. ఓకే, 2023లో బోర్లాగ్ ఫీల్డ్ అవార్డు అనేది 2023లో ఎవరికి వచ్చింది? కే స్వాతి అని ఎవరికి వచ్చింది. ఇంకా 2024లో ఎవరికి అనౌన్స్ అవ్వలేదు. ఏ ఫీల్డ్లో ఇస్తారో చూసుకోండి. ప్రతి అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు, అసలు ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారు. ఓకేనా, ఇవి మేజర్గా మనం కవర్ చేయాల్సిన ఇష్యూస్. ఇవి మొత్తం యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి లాస్ట్ మినిట్లో మీరు స్కిప్ చేయకుండా వెళ్ళాల్సిన టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ స్టాటిక్ కంటెంట్స్లో ఏమేమి ఉన్నాయి చూడండి, తర్వాత కరెంట్ ఇష్యూస్లో ఏమేమి కవర్ చేయాలో చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కొత్తగా ఎగ్జామ్ రాస్తూ ఉంటే స్టాటిక్ కంటెంట్ మేము ఏం చదవలేదు మేడం ఇప్పటి వరకు అంటే ఇప్పుడు అసలు స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే అవ్వవు ఆ టాపిక్స్. కాబట్టి కరెంట్ ఇష్యూస్ నేను లిస్ట్ అవుట్ చేసిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ రోజు నుంచి లిస్ట్ వేసుకొని ఈ 3 డేస్లో ఆ లిస్ట్ వరకు మాత్రం సూపర్ఫిషియల్గా రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లీస్ట్ యూ క్యాన్ ఎలిమినేట్ సమ్ ఆఫ్ ద ఆప్షన్స్ అనమాట. ఇన్ కేస్ మేము ఫస్ట్ నుంచి ప్రిపరేషన్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసిన టాపిక్స్ అన్ని ఒక్కసారి లాస్ట్ మినిట్లో రివైజ్ చేసుకుని వెళ్ళండి. ఓకేనా, సో all the best to all the aspirants of UPSC 2024. Keep learning. Thank you.